వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్న సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మరొకసారి అపోస్తలుడైన పౌలు అనేకమైన సిద్ధాంతాలను, వాక్యపరమైన దృఢమైన విషయాలను మనకి జ్ఞాపకం చేసే ఒక మంచి దేవుని సేవకుడు. అందులో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ గిల్ట్, అపరాధ భావము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము పాపముల చేత నింపబడిన వారము. ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది అని అంటే నీతిమంతులు అలాగా తీర్చబడటం ధర్మశాస్త్రం చూపించట్లేదు. నీతిమంతుడా కాదా అన్నది మాత్రమే మనకి ధర్మశాస్త్రం చూపిస్తూ ఉంది. ఉదాహరణకి అద్దం ముందు మన జీవితాన్ని చూసుకుంటే మనలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అది చూపిస్తూ ఉంటుంది. కానీ అద్దము ఆ లోపాలను ఏమిటిని సరిచేయలేదు. ఉదాహరణకి మనం ఎక్స్రే తీసుకుంటే ఇరిగిపోయిన ఎముక మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఇరిగిపోయింది అని చూపిస్తుంది, కానీ ఆ ఎముకను ఎక్స్రే ఏమాత్రము అతికించలేదు. ధర్మశాస్త్రము కూడా మనం అపరాధములము, దోషులము అని చూపించగలుగుతుంది, కానీ అది ఏమాత్రము అపరాధాన్ని, పాపాన్ని, దోషము నుండి మనల్ని విడుదల చేయలేదు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గ్యాప్, ఎడబాటు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపం వలన మనకి దేవునికి మధ్య ఎడబాటు వచ్చింది, దూరం వచ్చింది. దీన్ని ఎలాగూ తొలగించాలి అని మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము పాపమును గురించి తెలియజేసినప్పుడు ఎడబాటైన ఆ ప్రభువుని మనం కలుసుకునటానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మనము ఒక లోయ నుండి దాటాలి అని అంటే ఎంత మనం ప్రయత్నం చేసినా ఆ లోయ యొక్క అవతలి దరికి మనం చేరలేము. అలాగే మన స్వనీతితో ధర్మశాస్త్రమును బట్టి నేను పరిశుద్ధులుగా ఉండాలి అన్న స్వనీతి కార్యాలు ఎన్ని చేసినా మనము అవతల ఒడ్డుకి చేరలేము. క్రీస్తు ద్వారా మాత్రమే మనము అద్దరికి చేరగలము అన్న విషయాన్ని ఈ వాక్యం మనకి ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్, బహుమానము. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రక్షణ అనేది మన సొంత కార్యముల చేత మనం సంపాదించుకున్నది కానే కాదు. అది దేవుడిచ్చిన ఉచిత బహుమానం. ఓ రోజున పుట్టినరోజుకి మనకి బహుమానాలు వస్తూ ఉన్నాయి. పుట్టినరోజున బహుమానాలు వచ్చిన వారికి మరలా మనం డబ్బులు చెల్లించేవారం కాము. ఎందుకనంటే అది ఉచితంగా ఇవ్వబడింది. అలాగే రక్షణ కూడా దేవునికి మనం ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు అంతా చెల్లించాడు, మనం ఉచితంగా పొందుకోవటం మాత్రమే. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ గ్రౌండ్, పునాది. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము రక్షణ పొందటానికి కావలసిన పునాదిని యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ వేసేసాడు. ఉదాహరణకి ఇసుక మీద కట్టిన ఇల్లు పడిపోయింది, బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంది. ఇసుక లాంటి స్వనీతి కార్యాలతో, సొంత పనులతో మనము దేవుణ్ణి పొందొచ్చు అనుకుంటే ఆ ఇల్లు పడిపోతుంది. కానీ క్రీస్తు అనే బండ మీద మన ఇల్లు కట్టుకోగలిగితే అది స్థిరంగా ఎల్లకాలం ఉండటానికి అవకాశం ఉంది. మన పునాది ప్రభువే అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దేవుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని చేయించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. God bless you.